నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆర్జీవీకి 40కి పైగా ప్రశ్నలు, 9 గంటల పాటు విచారణ. మేనకోడలు మేనల్లుడు ఆస్తులు కాజేయాలని కుట్ర, జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు. ఢిల్లీలో బీజేపీ హవా, కేజ్రీవాల్ ఓటమి, పర్వేష్ శర్మ సంబరాలు. RC-16 బ్యాక్ డ్రాప్ తెలిసిపోయింది, హింట్ చేసిన సినిమాటోగ్రాఫర్. ఎవరికి ప్రయోజనం చేకూర్చాలని వ్యూహం సినిమా తీశారని మార్ఫింగ్ ఫోటోలు చేసి ప్రతిపక్ష నాయకులను కించపరిచినందుకు ఏం లాభం చేకూరిందని, దీని వెనుక ఎవరున్నారని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఒంగోలు సిఐ శ్రీకాంత్ బాబు ప్రశ్నించినట్లు సమాచారం. మొత్తం 9 గంటల పాటు సాగిన విచారణలో 40కి పైగా ప్రశ్నలు వేశారు. విచారణలో ఎక్స్ ఖాతా తనదేనని, అయితే అందులో ఎవరు పోస్టు చేశారో తెలియదని ఆర్జీవీ చెప్పినట్లు తెలిసిందే. మిగిలిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా విచారణకు ఆర్జీవీ సహకరించలేదని తెలిసిందే. గతేడాది వ్యూహం సినిమా ప్రమోషన్స్ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఎక్స్ లో పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లా మద్దిపాడు PS లో కేసు నమోదైంది. మాజీ సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కు విశ్వసనీయత, విలువలు ఏమాత్రం లేవన్నారు. నీతులు చెప్పే జగన్, ఆయన మాత్రం వాటిని పాటించరని ఎద్దేవా చేశారు. వైఎస్ పేరుతో అధికారంలోకి వచ్చిన ఆయన ఆశయాలు కాలరాశారన్నారు. ఆస్తుల కోసం సొంత తల్లిపైనే కేసులు వేశారు. సొంత చెల్లి, ఆమె బిడ్డలకే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. మీరా ఇంకొకరి గురించి మాట్లాడేది అని విమర్శించారు. జగన్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయని షర్మిల విమర్శించారు. ఋషికొండ తరతరాలుగా ఉన్న ఒక బంగారం లాంటి కొండను పూర్తిగా గొరిగేసి మీకోసం ఒక ప్యాలెస్ కట్టుకొని మీ బాత్రూంలో కూడా సీవ్యూ ఉండాలని 500 కోట్లు ఖర్చు చేశారు. మిగులుందా మీకు విశ్వసనీయత? సొంత చిన్నానని హత్య చేయించాడు అని సిబిఐ చెప్పిన అవినాష్ రెడ్డికి మళ్ళీ టికెట్ ఇచ్చారు. పక్కన పెట్టుకొని తిరిగారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ మిగులుందండి మీకు విశ్వసనీయత? పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో, కిందేమో వివేకానంద రెడ్డి గారి పర్సనల్ ఫోటోలు పెట్టి వివేకానంద రెడ్డి గారు పరువు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ వివేకానంద రెడ్డి గారు ఆఖరి నిమిషం వరకు వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ప్రచారం చేస్తూ చనిపోయారు. ఎక్కడుంది మీకు ఇంకా క్రెడిబిలిటీ? సొంత చెల్లెల విషయంలో మీకు ఎనలేని త్యాగాలు చేసి పాదయాత్ర తీసుకొస్తే ఆ చెల్లెలు బిడ్డలు ఆస్తులను కూడా కాజేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఎక్కడ మిగిలింది మీకు? సొంత తల్లి మీద కేసు వేశారు, తల్లిని అవమానించారు. సోషల్ మీడియాలో అసలు విజయమ్మ గారు షర్మిలమ్మను అక్రమంగా కన్నారు అని ప్రాపగాండా చేశారు. ఎక్కడ మిగిలిందండి మీకు క్రెడిబిలిటీ? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిరోజు ప్రజా దర్బారు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రోజైనా ప్రజా దర్బార్ నిర్వహించారా? అటు ప్రజలకు కనిపించలేదు, వాళ్ళ నాయకులకే కనిపించలేదు, కార్యకర్తలకు కూడా కనిపించలేదు. ఆఖరికి సిద్ధం సభలకు మాత్రం 100 కోట్లు ఖర్చు పెట్టారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. గెలుపెవరిదనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఈ నెల 5న జరిగిన ఎన్నికల ఓట్లను శనివారం లెక్కిస్తున్నారు. ఇందుకోసం 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. 70 స్థానాలున్న ఢిల్లీలో 36 స్థానాలు సాధించిన పార్టీ అధికారం చేపడుతుంది. తాజాగా RC-16 షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు రత్నవేలు. అందులో షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నట్లు తెలుపుతూ ఓ ఇంట్రెస్టింగ్ ఫోటోను షేర్ చేశారు.
అయితే దానికి ఆయన పెట్టిన క్యాప్షన్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నైట్ షూట్, ఫ్లడ్ లైట్స్, క్రికెట్ పవర్, డిఫరెంట్ యాంగిల్స్ అంటూ ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి అభిమానులు సినిమా బ్యాక్ డ్రాప్ తెలిసిపోయిందిగా అని కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.